హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో పార్ట్ 5, దట్ ఈస్ 71 ప్రాబ్లం నుంచి చూద్దాం. సో ప్రాబ్లం, if A is to B equal to C is to D, then MA plus NC by MB plus ND is equal to 2. సో ఫస్ట్ ప్రపోర్షన్ రేషియో ఇవ్వగానే ఏం రాసుకుంటారు? A by B ఈక్వల్ టు C by D ఇచ్చిండు. ఇలా ఒక రేషియోస్ ఇచ్చి 2 రేషియోస్ ఇచ్చి ఏదైనా ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దీని యొక్క ఏదో ఒక కాన్స్టెంట్ అనుకోండి, K అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? A by B ఈక్వల్ టు K తీసుకోండి, C by D ఈక్వల్ టు K తీసుకోండి. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందండి? BK అవుతుంది, C ఈక్వల్ టు DK అవుతుంది. చూడండి, ఇలా ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్ ఇచ్చినప్పుడు, అంటే ఇట్లా పైన కింద ఇచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏదో ఒక వాటిని మాత్రమే చేంజ్ చేయండి. ఐదర్ ఇక్కడ ACBD ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకున్నా? A ఈక్వల్ టు C ఈక్వల్ టు మాత్రమే రాసుకున్నా. B ఈక్వల్ టు D ఈక్వల్ టు ఎట్లుందో అట్లా రాసుకోండి. ఎందుకు అంటే కామన్ తీస్తే పైన ఉన్న టర్మ్స్ అనేవి కామన్ క్యాన్సల్ అయిపోతాయి. సో ఎంకి ఎం, ఏ అంటే ఎంత వచ్చింది మనకు? బీకే. ఎన్కి ఎన్, సి అంటే ఎంత వచ్చింది? డీకే డివైడెడ్ బై ఎంబి ప్లస్ ఎన్డి. చూడండి, పైన కే కామన్ తీస్తే ఏమొస్తుందండి? ఎంబి ప్లస్ ఎన్డి బై ఎంబి ప్లస్ ఎన్డి. సో ఎంబి ప్లస్ ఎన్డి క్యాన్సల్ అవుతుంది. సో కే ఇంటూ 1. సో K ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ K వచ్చింది ఆన్సర్. K అంటే ఏంది? చూడండి, ఇప్పుడు K అంటే ఏంది మనకి ఇక్కడ? ఐదర్ A బై B ఆర్ C బై D. K యొక్క వాల్యూ ఏముండొచ్చు? A బై B ఆర్ C బై D. ఆన్సర్లో 2 ఇచ్చారు కనుక ఆన్సర్ ఈజ్ A బై B ఆర్ C బై D. నెక్స్ట్ ప్రాబ్లం, A బై B ఈజ్ మైనస్ B బై A ఈక్వల్ టు X ఈజ్ టు Y. If x minus y equal to a by b plus b by a, then x is equal to 2. ఈ ప్రాబ్లం కొంచెం కేర్తో చేయాలి అండి. మనకి ఇక్కడ ఇప్పటి వరకు రేషియోస్లో మైనస్ సింబల్ అనేది ఇవ్వలేదు, ఓన్లీ ఈ ప్రాబ్లంలో మాత్రమే మైనస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇప్పుడు a by b ఈజ్ టు, దీన్ని ఏమని రాసుకోవచ్చు? మైనస్ b by a ఈజ్ టు x ఈజ్ టు y అంటే x by y అని రాసుకోవచ్చు. సో x by y ఈక్వల్ టు ఇదేం రాసుకోవచ్చు అండి? మనము a ఈజ్ టు b అంటే ఏం రాసుకుంటాం? a by b రాసుకుంటాం కదా. సేమ్ లైక్ దట్ ఇది ఒక ఏ టర్మ్ అనుకోండి, ఇది మొత్తాన్ని బి టర్మ్ అనుకోండి. అప్పుడు ఏమని రాసుకోవచ్చు? దీన్ని a by b డివైడెడ్ బై మైనస్ b by a అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది అర్థమైంది అనుకుంటా. a ఈజ్ టు b అంటే మనం a by b అని తీసుకుంటాం. ఇది మర్చిపోండి, ఇది ఒక టర్మ్ అనుకోండి, ఇది ఒక టర్మ్ అనుకోండి. అప్పుడు ఏమని రాసుకోవచ్చు? x by y ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది అని రాసుకోవచ్చు. సో మైనస్ అనేది ఇప్పుడు పైన పెట్టుకుంటా, a by b ఇంటూ b by a b, ఈ ఏ అనేది పైకి వెళ్తుంది కదా. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు? మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు x బై y. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఐదర్ ఎక్స్ వాల్యూ ఆర్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాను నేను. చూడండి, ఇప్పుడు నేను వై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కనుక. సో ఇక్కడ నుంచి వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వై అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. అడ్డగుణకారం చేస్తే చూడండి, ఎక్స్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఈక్వల్ టు వై వాల్యూ. చూడండి, వై ఇక్కడ పంపించేసిన, మైనస్ అనేది ముందర పెట్టుకుంటున్నా, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇప్పుడు ఈ వై వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ బి బై ఏ కదా. ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుంది. వై వాల్యూ ఏమొచ్చింది? ఎక్స్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకుంటా. ఎల్సిఎం అంటే కాసాగు, బీకి ఏకి కాసాగు ఏమవుతుంది? ఎల్సిఎం ఏబి అవుతుంది. ఇదేంటి? ఇక్కడ ఏ లేదు కనుక ఏతో ఇంటూ చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బి స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ కూడా నేను ఎల్సిఎం తీసుకుంటా అండి. ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏబి. ఏ గెట్ క్యాన్సల్. ఇక్కడ ఎక్స్ అనేది కామన్ ఉంది కనుక కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సల్ చేస్తే, అడ్డగుణకారం చేస్తే ఈ ఏ అనేది ఇక్కడ పోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ బై బి ఈజ్ ద ఆన్సర్. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ ఈజ్ టు బి. నెక్స్ట్ ప్రాబ్లం,
సో ఆన్సర్లో ఈ A:B అనేది ఇవ్వడం లేదు కనుక ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ప్రాబ్లం, if a plus b by c equal to b plus c by a equal to c plus a by b equal to k, then k is equal to 2. చూడండి, ఎప్పుడైనా మీకు a plus b, b plus c, c plus a అని టూ వేరియబుల్స్ అడిషన్లో కనిపించినాయి అనుకోండి, ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన స్టెప్ ఏంటంటే అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అది క్యాన్సల్ అయ్యి మనకు ఆన్సర్ వస్తుంది. ఎలానో చూడండి, ఇప్పుడు a plus b ఇది ఈక్వల్ టు k ఉంది కాబట్టి a plus b by c ఈక్వల్ టు k తీసుకోవచ్చు. b plus c by a ఈక్వల్ టు k, c plus a b ఈక్వల్ టు k. ఇక్కడ నుంచి a plus b ఈక్వల్ టు ఏమొస్తుందండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ck. b plus c ఈక్వల్ టు ఏమొస్తుంది, ak. c plus a ఈక్వల్ టు bk. ఇప్పుడు వీటిని అన్నిటిని యాడ్ చేయండి అండి. అదర్వైజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, 1 + 2 + 3 అనుకుంటున్నాను. అంటే a + b, b + c, c + a. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ యాడ్ చేసిన. రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి, ck + ak + bk. ఇక్కడ చూడండి అన్ని 2 టైమ్స్ కనిపిస్తున్నాయి కనుక 2a + 2b + 2c ఈక్వల్ టు ఇక్కడ ఏంది k కామన్ తీస్తే a + b + c. ఇక్కడ చూడండి 2 కామన్ తీస్తే a + b + c ఈక్వల్ టు k × a + b + c. a + b + c గెట్ క్యాన్సల్, k is 2 is the ఆన్సర్. సో ఏ ప్రాబ్లంలో అయినా మీకు a + b + c ఇట్లా ఏదైనా ప్లస్తో 2 వేరియబుల్స్ ఆ 3 వేరియబుల్స్ కనిపించినాయి అంటే మీరు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. Next problem, if a is to b equal to 2:3 and b is to c equal to 4:5, then a plus b is to b plus c is equal to 2. చూడండి, మీకు ఏ ప్రొసీజర్ అయితే త్వరగా వస్తుందో, ఈజీగా కాన్ఫిడెంట్గా వస్తుందో ఆ ప్రొసీజర్నే ఫాలో కండి. కొత్త ప్రొసీజర్కి వెళ్ళకండి. సో మనకి ఈజీగా తెలిసిన ప్రొసీజర్ ఏంది, a is to b equal to 2:3, b is to c equal to 4:5. అంటే ఇక్కడ నుంచి మనకు b 2 వాల్యూస్ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ వీటి యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎలా, a is to b is to c equal to అని రాసుకోండి. a is to b ఇచ్చిండు ఫస్ట్ 2:3 ఇచ్చాడు. సో is to b is to c ఇచ్చిండు 4:5 ఇచ్చాడు. సో మీకు చెప్పాను క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు, కాపీ మెథడ్ అయినా చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది, దీని పక్కన ఏముంది 3 ఉంది కదా, ఈ 3ని కాపీ చేయండి. ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది, దీని పక్కన ఏముంది 4 ఉంది, 4ని కాపీ చేయండి. నెక్స్ట్ మల్టిప్లై చేయండి, వాల్యూస్ వస్తాయి. 4 2s 8 4 3s 12 5 3s 15. అంటే a = 8, b = 12, c = 15 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏంటి a + b అన్నాడు. a + b అంటే 8 + 12 తీసుకోండి. ఇంకా కేలు అవన్నీ తీసుకోవట్లేదు, ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ పర్పస్ కనుక మీరు నార్మల్గా థియరీ పార్ట్లో చేయాలనుకుంటే కేలు తీసుకోండి. b + c ఎంత, 12 + 15 అంటే 27 is the answer of this question. Next problem, if a is to b equal to c is to d equal to e is to f equal to 1:2, then 3a + 5c + 7e is to 3b + 5d + 7 is equal to 2. ఫస్ట్ ఇలా ఇవ్వగానే ఏంది, ఒక టర్మ్స్ ఇచ్చిండు, ఒక న్యూమరేటర్ చేంజ్ చేయమంటున్నాడు. అంటే a/b = c/d = e/f given data is 1/2. సో a/b = 1/2 తీసుకుంటే a యొక్క వాల్యూ ఏమవుతుందండి, సారీ b ఈక్వల్ తీసుకుంటే, ఎందుకంటే b × 1 ఉంది కాబట్టి b = 2a. నెక్స్ట్ c/d = 1/2 తీసుకుంటే d = 2c. e/f = 1/2 తీసుకుంటే f = 2e. ఇక్కడ చూడండి మీరు bdf ఎక్కడున్నాయి, bdfలు డినామినేటర్లో ఉన్నాయి. అంటే ఇవి డినామినేటర్లు చేంజ్ చేస్తున్నాం కనుక మనకు న్యూమరేటర్లు చేంజ్ అయ్యొద్దు. సో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు అయితే న్యూమరేటర్ వాల్యూస్ కనుక్కోవాలి ఆర్ డినామినేటర్ వాల్యూస్ కనుక్కోవాలి. సో 3a + 5c + 7e డివైడెడ్ బై 3b + 5d + 7f. సో ఈ ఏసీఈలు అట్లనే రాసుకుంటున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఏసీఈలతోని క్యాన్సల్ అవుతాయి. సో 3a + 5c + 7e డివైడెడ్ బై 3 × b అంటే ఏమొచ్చిందండి 2c + 5d, సారీ b అంటే 2a వచ్చింది, d అంటే 2c వచ్చింది, +7f అంటే 2e వచ్చింది. ఇక్కడ చూడండి ఇప్పుడు 3a + 5c + 7e డివైడెడ్ బై
3 2 జా 6a, 5 2 జా 10c ప్లస్ 7 2 జా 14e. సో ఇది క్యాన్సిల్ కావాలంటే ఇందులోకి వెళ్ళి ఏం కామన్ తీయాలి, 2 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతాయి. 5c ప్లస్ 7e డివైడెడ్ బై 2 కామన్ తీస్తే 3a ప్లస్ 5c ప్లస్ 7e. ఇది క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఈస్ 1/2, దట్ ఈస్ 1:2. నెక్స్ట్ ప్రాబ్లంలో 76 నుంచి 78 వరకు ప్రాబ్లమ్స్ ఈ ఇచ్చిన డేటా పైన ఆధారపడి ఉన్నాయండి. ఇచ్చిన డేటా అంటే ఏంటంటే క్వశ్చన్ బేస్డ్ ఆన్ గివెన్ డేటా a:b = 5:3, b:c = 2:5 ఇచ్చిండు. ఈ రెండు డేటా పైననే మనకు రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ అనేవి డిపెండ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ ప్రాబ్లం 76, దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటే ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో a:b = ఏమి ఇచ్చిందండి, 5:3, b:c = ఎంత ఇచ్చిందండి, 2:5. సో ఇట్లా 2 వాల్యూస్ ఇచ్చిండు బీకి అంటే మనం కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవడం కోసం a:b:c = 5:3, 2:5. ఇది ఇందాక కాపీ మెథడ్ చెప్పినా కదా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తా. 5 2 జా 10, 3 2 జా 6 ఇట్లా, నెక్స్ట్ 5 3 జా 15. చూడండి ఇప్పుడు a = ఎంత, 10, b = 6, c = 15. ఈ ప్రకారం మీకు చూస్తే ఏది చిన్నదండి, b అనేది అన్నిటికంటే చిన్నది, నెక్స్ట్ a, నెక్స్ట్ c. సో ఈ రిలేషన్ ఎక్కడుంది, ఆన్సర్ bలో ఉంది కనుక ఆప్షన్ b ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ c = 50 ద వాల్యూ ఆఫ్ a + b + c విల్ బి. చూడండి ఈ 76 క్వశ్చన్లో ఆల్రెడీ మనం ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. అందుకే ఇక్కడ సి ఇన్ 76 క్వశ్చన్ అని చెప్పినాను. మళ్ళీ ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏం తీసుకోండి అంటే ఇక్కడ 10ని కాన్స్టెంట్ వాల్యూస్ కనుక్కోవాలి కనుక a = 10k అనుకోండి, b = 6k అనుకోండి, c = 15k అనుకోండి. సో సి వాల్యూ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో, 50 = 15k అంటే 5 ముళ్ళ 5 పదుల. సో k వాల్యూ ఏమొస్తుందండి, 10/3 వస్తుంది. అయితే a + b + c అంటున్నాడు. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, a + b + c అంటే 10k + 6k + 15k. టోటల్ ఎంత అండి, 25, 10, 15, 25, 6, 31k. సో k అంటే ఆన్సర్ ఎంత, 10/3. సో ఇప్పుడు దీన్ని కనుక మనం కట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 103.33 వస్తుందండి. సో ఆప్షన్స్ నుండి మనం దీన్ని డిసైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే మోర్ దెన్ 103 బట్ లెస్ దాన్ 105 అనే ఆప్షన్ అనేది దీనికి అనుకూలంగా ఉంది. మోర్ దెన్ 103 అంతే కదా, 103.33 ఉంది, బట్ లెస్ దాన్ 105 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం 78, c minus a will be equal to 2 అని 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వన్ ఈజ్ ద 10 × a + c, సెకండ్ వన్ ఈజ్ ద 10a + 25b. సో ఈ రెండు ఆప్షన్స్కి కనుక్కొని ఒకటి ట్రూ అవుతుందా, రెండు ట్రూ అవుతుందా, రెండు ట్రూ అవుతున్నాయి అనేది చెక్ చేయాలి. మనకి ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో a = 10k, b = 6k, c = 15k వచ్చింది. సో c minus a వాల్యూ కనుక్కుంటే ఎంత, c వాల్యూ 15k - 10k ఇక్కడ ఎంత వస్తుందండి, 5k వస్తుంది. సో ఇక్కడ మనకు c minus a వాల్యూ ఎంత, 5k. సో ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేస్తే 10 × a అంటే ఎంత అండి, సరే మళ్ళీ రాసుకుందాం. 10 × a అంటే ఎంత, 10k. నెక్స్ట్ c అంటే 15k అంటే 10 × 25k ఇక్కడ ఏమొస్తుంది, 250k వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే 10 × a మీన్స్ 10k ప్లస్ 25, b మీన్స్ 6k. సో 10 times 100. నెక్స్ట్ 25 × 6 ఈజ్ 150k. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, 250k వస్తుంది. చూడండి ఏదైనా ఒక ఆప్షను మన c minus a వాల్యూకి ఈక్వల్ అవుతుందా అండి, కావట్లేదు, 5k రావాలి. బట్ ఇక్కడ 2050k వచ్చింది, ఇక్కడ 2050k వచ్చింది. అంటే బోత్ 1 and 2 ఆర్ ఫాల్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం, if a + b is to c, b + c equals to c + a equal to 6:7:8,
దెన్ a ప్లస్ బి ఈక్వల్ టు 14, దెన్ ద వాల్యూ ఆఫ్ సి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది 2 వేరియబుల్స్ కనుక యాడింగ్లో ఉంటే వాటిని అన్నిటిని యాడ్ చేయాలి అని చెప్పాను. సో a ప్లస్ బి ఈజ్ టు b ప్లస్ సి ఈజ్ టు c ప్లస్ a ఈక్వల్ టు 6:7:8. అంటే a ప్లస్ బి ఈక్వల్ టు ఏం తీసుకుంటారండి, 6k తీసుకోండి. ఎందుకు అంటే దీని ఫస్ట్ ప్లేస్లో 6 ఉంది. b ప్లస్ సి ఈక్వల్ టు 7k, c ప్లస్ a ఈక్వల్ టు 8k. వీటన్నిటిని యాడ్ చేయండి అండి. అప్పుడు ఏమవుతుంది, a ప్లస్ బి b ప్లస్ సి ప్లస్ సి. లెఫ్ట్ సైడ్ యాడ్ చేసిన, రైట్ సైడ్ ఏంది 6k ప్లస్ 7k ప్లస్ 8k. చూడండి వీటిని అన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు 6. మొత్తం యాడ్ చేస్తే ఎంత, 14 7 అంటే 21k. చూడండి ఇక్కడ 2 కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 21k. బట్ గివన్ డేటా ప్రకారం a ప్లస్ b ప్లస్ c ఎంత, 14. సో 21k. k ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది అంటే 14 2s 28/21. ఏ వాల్యూ కనుక్కోమన్నాడు, c వాల్యూ కనుక్కోమన్నాడు. సో k ఈక్వల్ టు మనకు వచ్చింది. ఇప్పుడు చూడండి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఉన్నది ఏంటి, a ప్లస్ బి ప్లస్ సి నుంచి a ప్లస్ బి ప్లస్ సి మైనస్ a ప్లస్ బి చేస్తే మనకేమొస్తుందండి, సి వాల్యూ కదా వచ్చేది. చూడండి సో a ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత, 14 మైనస్ a ప్లస్ బి అంటే ఎంత, 6, k ఈక్వల్ టు సి. 14 మైనస్ 6k అంటే ఎంత వచ్చింది, 28/21 ఈక్వల్ టు సి. చూడండి ఇప్పుడు ఇక్కడ 3 2s 3 7s 7 4s అంటే 14 మైనస్ 8 ఈక్వల్ టు సి. 14లోకి వెళ్ళి 8 పోతే 8 6 14 అనుకుంటా. సి ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, క్వశ్చన్ నెంబర్ ఈజ్ 79. సి ఈక్వల్ టు 6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 5, 8, 15 ఈజ్. ఫస్ట్ మీకు ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే తెలియాలి, దాని ఫార్ములా ఏంటి తెలియాలి. ఫోర్త్ ప్రపోర్షనల్ యొక్క ఫార్ములా ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ వల్ల అన్ని ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి ఎవరైతే న్యూగా ఈ చాప్టర్ని మాత్రమే చూసేవాళ్ళు. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే a ఈజ్ టు b ఈజ్ టు అంటే ప్రపోర్షనల్ సింబల్, c ఈజ్ టు d. సో ఇక్కడ డీని ఏమంటారంటే డి ఈజ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు ఏబిసి అంటారు. ఎందుకంటే డి యొక్క వాల్యూ ఎంత, 1 2 3 4th పొజిషన్లో ఉంది కనుక ఇది ఫోర్త్ ప్రపోర్షన్ అంటారు. ప్రపోర్షన్ అంటే 2 రేషియోస్ కనుక 2 రేషియోస్ ఇన్వాల్వ్ అయితే 2 రేషియోస్ కనుక ఈక్వల్ అయితే ఆ రేషియోస్లో పాల్గొన్న 4 వేరియబుల్స్ని ప్రపోర్షనల్ అంటారు. చూడండి ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చిండు అంటే 5 8 15 ఇచ్చింది కదండి. సో ఏమి ఇచ్చినట్టు అంటే ఏ ఈక్వల్ టు 5 ఇచ్చినట్టు, బి ఈక్వల్ టు 8 ఇచ్చినట్టు, సి ఈక్వల్ టు 15 ఇచ్చినట్టు, డి ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5:8 ఈక్వల్ టు సి అంటే 15:d. సో ఇక్కడ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడ్ టర్మ్స్ అనే ఫార్ములాని ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్పిన. ప్రోడక్ట్ ఆఫ్ షార్ట్కట్లో రాస్తున్నా అండి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడ్ టర్మ్స్. సో ఎక్స్ టర్మ్స్ అంటే ఆ లాస్ట్ది ఈ లాస్ట్ది ఏముందండి 5 ఇంటూ డి. మిడ్ టర్మ్స్ అంటే ఏంది 8 ఇంటూ 15. సో 5 1s 5 3s 15. డి ఈక్వల్ టు 24. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఆన్సర్ ఈస్ 24. సో మీకు ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి అనేది తెలియాలి. దట్ ఈస్ a is to b ఈక్వల్ టు ప్రపోర్షన్ సింబల్ c is to d. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 0.12, 0.21 అండ్ 8 ఈజ్. ఏం లేదండి సేమ్ ప్రాబ్లం, బట్ ఇక్కడ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది అంటే పాయింట్స్లో ఇవ్వడం జరిగింది. అలా ఉన్న సేమ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంది, a is to b is to c is to d. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు 0.12, బి వాల్యూ ఎంత ఇచ్చిండు 0.21, w is to c వాల్యూ ఎంత ఇచ్చిండు d వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడ్ టర్మ్స్. p x టర్మ్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు పెడతా ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడ్ టర్మ్స్. ఎక్స్ టర్మ్స్ ఏంది 0.12 ఇంటూ డి
ఈక్వల్ టు 0.21 ఇంటూ 8. సో దీన్ని ఫ్రాక్షనల్గా చేంజ్ చేసుకుంటే 12/100 ఇంటూ డి ఈక్వల్ టు 21/100 ఇంటూ 8. సో 100 గెట్ క్యాన్సల్. సో 3 4s 3 7s ఇంకా 4 2s డి ఈక్వల్ టు 7 2s 14. అంటే ఫోర్త్ ప్రపోర్షనల్ యొక్క వాల్యూ డి ఈక్వల్ టు 14. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రపోర్షనల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కామా a స్క్వేర్ మైనస్ ab కామా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈజ్. చూడండి ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇలా ఇచ్చిండు. మీరు ఎలా ఉన్నాయో అలానే రాసుకోండి ఏ స్క్వేర్, అదర్వైజ్ మీరు ఇలా రాసుకోండి ఫార్ములా x ఈజ్ టు y ఈజ్ టు z ఈజ్ టు w అనుకోండి. అంటే ఇంతకుముందు ఫోర్త్ ప్రపోర్షన్లో ఏబిసిడి రాసుకున్నాం కదా, ఇక్కడ ఏబిసిడి రాసుకుంటే రెండు కన్ఫ్యూజ్ అయితే కనుక నేను ఇలా తీసుకున్నా x ఈజ్ టు y ఈజ్ టు z ఈజ్ టు w. ఎక్స్ ప్లేస్లో ఏమి ఇచ్చిందండి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ టు y ప్లేస్లో a స్క్వేర్ మైనస్ ab, z ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్, w అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసిన ఫోర్త్ ప్రపోర్షన్. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిన్ టర్మ్స్ అంటే w ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ ab ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ రెండిట్లలో ఏ కామన్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి అని రాసుకుంటా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది దీని యొక్క ఫార్ములా ఇది. దీంట్లో కామన్ ఏ కామన్ తీసి ఇది వచ్చింది, దీని యొక్క ఫార్ములా ఇది. ఇప్పుడు చూడండి ఏ మైనస్ బి గెట్ క్యాన్సల్, ఏ ప్లస్ బి గెట్ క్యాన్సల్. సో డబ్ల్యూ ఈక్వల్ టు దట్ ఈస్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఈక్వల్ టు మిగిలింది ఏంటండి ఇంకా ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద థర్డ్ ప్రపోర్షనల్ టు 38 and 15 ఈజ్. సో ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు డబ్ల్యూ ఈజ్ టు సి ఈజ్ టు డి. థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ టు బి, ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి. ఇక్కడ చూడండి ఏబిసి మూడే వాల్యూస్ ఉన్నాయి కనుక సిని ఏమంటారంటే సి ఈజ్ థర్డ్ ప్రపోర్షనల్ టు ఏబి అంటారు. ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత ఇచ్చిందండి 38 ఇచ్చిండు, బి వాల్యూ ఎంత ఇచ్చిండు 15 ఇచ్చిండు. ఇది ఫార్ములా థర్డ్ ప్రపోర్షన్కి. నెక్స్ట్ బి అంటే 15, సి అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ. ఇలా రాసినాక ఏంది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడ్ టర్మ్స్ అంటే 38 ఇంటూ సి ఈక్వల్ టు 15 ఇంటూ 15, సి ఈక్వల్ టు 15 ఇంటూ 15/38. ఆన్సర్ ఇలానే ఇవ్వడం జరిగింది కనుక ఆన్సర్ ఈస్ దిస్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద థర్డ్ ప్రపోర్షన్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ ఎక్స్ మైనస్ వై. ప్రాబ్లమ్ ఈజ్ సేమ్. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు బి ఈజ్ టు సి. ఏ యొక్క వాల్యూ ఏమి ఇచ్చిండండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, బి వాల్యూ ఏమి ఇచ్చిండు ఎక్స్ మైనస్ వై, డబ్ల్యూ ఈజ్ టుకి డబ్ల్యూ, బి అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ టు సి. చూడండి ఇలా రాసిన తర్వాత ఏంది ఎప్పుడైనా మన ప్రపోర్షనల్లో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఫార్ములా అప్లై చేయాలి. అంటే లాస్ట్ ఇంటూ చేయాలి, మిడిల్ ఇంటూ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఫార్ములా అయింది ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సేమ్ లైక్ దట్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైఏ రాసుకుంటున్నా. ఎక్స్ మైనస్ వై క్యాన్సల్. సో సి ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది ఎక్స్ ప్లస్ వై, కిందికి వస్తే ఎక్స్ ప్లస్ వై. సి వాల్యూ దట్ ఈస్ థర్డ్ ప్రపోర్షన్ వాల్యూ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ప్రాబ్లం 85 అండ్ 86 ప్రాబ్లం ఒకే ఫార్ములా మీద డిపెండ్ అయి ఉన్నాయండి. ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 234 and 104 ఈజ్. ఫస్ట్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ఏ అండ్ బి ఫార్ములా ఈజ్ ద మీన్ ప్రపోర్షన్. ఆల్రెడీ ఫార్ములాస్ ఇంట్రడక్షన్లో ఇవ్వడం జరిగింది చూడండి. ఏ అండ్ బి ఈజ్ ఫార్ములా రూట్ ఆఫ్ ఏబి. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండండి 234 ఇచ్చిండు ప్రాబ్లంలో, బి ఈక్వల్ టు 104 ఇచ్చిండు. జస్ట్ రూట్ పెట్టుకొని 234 ఇంటూ 104 తీసుకోవాలి. 234 అంటే 13 ఇంటూ 9 ఇంటూ 2గా డివైడ్ చేయాలి, అంటే ఫ్యాక్టర్స్గా రాసుకుంటున్నా. సో ఈ 104ని ఏం రాసుకోవచ్చు అండి మనము 104ని 13 ఇంటూ 8 అని రాసుకోవచ్చు. చూడండి
ఇప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు ఉందండి 13 2 టైమ్స్ ఉంది రూట్లో అంటే బయటికి వస్తే ఒక 13. నెక్స్ట్ ఇక్కడ 9 అంటే బయటికి వస్తే ఎంత 3. ఇక్కడ చూడండి 16 8 2 16 బయటికి వస్తే 4. సో 13 ఇంటూ 4 3 12 అంటే ఆన్సర్ 13 ఇంటూ 3 ఇంటూ 4 అంటే 156. ఈ 156 అనేది ఆప్షన్స్లో లేదు కనుక నన్ ఆఫ్ దిస్ పెట్టండి. ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దిస్ 85 క్వశ్చన్కి. నెక్స్ట్ సేమ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 0.02 అండ్ 0.32 ఈజ్. ఫార్ములా ఏంది రూట్ ఆఫ్ ఏబి. ఏ అంటే ఏమి ఇచ్చిండు 0.02, బి అంటే 0.32. సో ఈ పాయింట్స్లో ఉన్నదాన్ని చేంజ్ చేసుకోండి. 2/100 ఇంటూ 32/100. చూడండి రూట్లో 200s ఉన్నాయి అంటే బయటికి వస్తే ఎంత 1/100 డివైడెడ్ బై 32 ఇంటూ 2 అంటే 64. సో 1/100 ఈక్వల్ టు రూట్ 64 అంటే 8. సో 4 2s 4 25s అంటే ఆన్సర్ ఈస్ ఇదంతా రాసే బదులు 8/100 అంటే 0.08 ఈజ్ ద ఆన్సర్. Next problem, the mean proportion between 3 plus root 2 and 12 minus 32. So mean proportion అంటే ఫార్ములా ఏంది రూట్ ఆఫ్ ఏబి. ఏ అంటే ఏమి ఇచ్చిండు 3 plus root 2 ఇచ్చిండు, బి అంటే 12 minus 32. ఈ 32 అనేది స్మాల్గా చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 plus root 2 12 minus మనం 32 ఏం రాసుకోవచ్చు 4 8 32 అని రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 8 రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ఈజ్ 1 minute. సారీ అండి, ఇది 32 ఏం రాసుకుంటా అంటే 16 2s అని రాసుకుంటా. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న రూట్ 2 క్యాన్సల్ కావడం కోసం 62 రాసుకుంటా. 16 ఇంటూ 2 రాసుకుంటా. 3 + 2 ఇంటూ 12 మైనస్ ఈ 16 బయటకు వస్తే ఏమవుతుందండి 4 root 2 అవుతుంది. చూడండి నా మల్టిప్లై చేయండి. 12 3s 36 మైనస్ 12 4 3s 12 root 2 ప్లస్ ఇక్కడ ఏంది ఇది ఇంటూ చేస్తే 12 root 2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది 2 అవుతుంది. 4 2s 8 రూట్ 2 గెట్ క్యాన్సల్. సో 36 మైనస్ 8 36 మైనస్ 8 అంటే 28. ఈ 28ని ఏమని రాసుకోవచ్చు 4 7s అని రాసుకోవచ్చు. 4 బయటికి వస్తే 2 root 7 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ద రేషియో బిట్వీన్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 12 and 30 అండ్ మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 9 and 25. సో రేషియో కనుక్కోమంటుండు. దేనికి థర్డ్ ప్రపోర్షన్కి ఒక నెంబర్స్ ఇచ్చిండు అండ్ మీన్ ప్రపోర్షన్కి ఒక నెంబర్స్ ఇచ్చిండు. ఫస్ట్ థర్డ్ ప్రపోర్షన్కి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోండి. నెంబర్స్ ఏమి ఇచ్చాడు 12 and 30. సో థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా అయింది A:B:W:B:C. ఏ అంటే ఎంత ఇచ్చిండు 12 B అంటే 30 ఇచ్చిండు. మనం కనుక్కోవాల్సింది సి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ అంటే 12C ఈక్వల్ టు 30 ఇంటూ 30. సి ఈక్వల్ టు 4 3s 12 2 6 12 2 15s 3 2s 3 15s. ఏమొచ్చింది ఇక్కడ ఎలా వచ్చింది అలా రాసుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు కదా. సో ఏమొచ్చింది 12C ఈక్వల్ టు 30 ఇంటూ 30. సి ఈక్వల్ టు 30 ఇంటూ 30/12 ఇలానే పెట్టుకోండి. దిట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్. నెక్స్ట్ ఏమన్నాడు మీన్ ప్రపోర్షనల్ అన్నాడు. మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా అయింది ఇందాక ప్రాబ్లమే చూడడం జరిగింది కదా రూట్ ఆఫ్ ఏబి. రూట్ ఆఫ్ ఏబి రూట్ ఏ అంటే ఏమి ఇచ్చిండు 9 ఇచ్చిండు 25 ఇచ్చిండు. సో 25 ఇంటూ 9 225 అంటే ఇంత 15. సో ఇప్పుడు మనకేం కనుక్కోమంటుండు రేషియో బిట్వీన్ థర్డ్ ప్రపోర్షన్కి దీనికి. థర్డ్ ప్రపోర్షన్ ఆన్సర్ ఏమొచ్చిందండి 30 ఇంటూ 30 డివైడెడ్ బై 12 ఇంటూ ఓల్ డివైడెడ్ బై 15. సో దీన్ని కనుక్కుంటే మనము 30 ఇంటూ 30 డివైడెడ్ బై ఈ 12 అనేది కిందికి వస్తుంది 12 ఇంటూ 15 15 2s. నెక్స్ట్ 2 6s 6 5s. ఆన్సర్ ఈస్ 5 కింద ఏం లేదంటే డినామినేటర్లో 1. సో ఆన్సర్ ఈజ్
5:1. Next problem. The product of the duplicate ratio of 2a is to 6b and reciprocal ratio of 4a square is to 25b square is అన్నాడు. సో డూప్లికేట్ రేషియో ఆఫ్ ఫార్ములా తెలియాలి. స్టార్ మార్క్ పెడితే ఫార్ములా డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏంటంటే ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. అంటే ఏ ఈజ్ టు బికి డూప్లికేట్ రేషియో అంటే ఏంది ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. సో మనకు దేనికి కనుక్కోమంటున్నాడు డూప్లికేట్ రేషియో ఆఫ్ 2a ఈజ్ టు 6b అంటే దీంట్లోకి స్క్వేర్ చేయాలి. 2a హోల్ స్క్వేర్ ఈజ్ టు 6b హోల్ స్క్వేర్. 2కి స్క్వేర్ చేస్తే ఎంత అండి 2కి స్క్వేర్ చేస్తే 4, ఏకి స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, 6కి స్క్వేర్ చేస్తే 36, బీకి స్క్వేర్ చేస్తే బి స్క్వేర్. నెక్స్ట్ ఏమన్నాడు ద ప్రోడక్ట్ అంటే ఏంది ఇంటూ ద ప్రోడక్ట్ ఆఫ్ డూప్లికేట్ రేషియో అండ్ ద రెసిప్రోకల్ రేషియో. సో ఫస్ట్ దీనికి రేషియో ఏంటి రేషియో ఏమి ఇచ్చిండు 4a square by 25b square ఇచ్చిండు. దీనికి రెసిప్రోకల్ రేషియో అంటే ఏంటి అంటే రివర్స్ అయ్యాలి ఆర్ 1/, ఇది వేసుకోవాలి. రెసిప్రోకల్ రేషియో అంటే ఇచ్చిన రేషియోని రివర్స్ అయ్యండి అంటే 25b square by 4a square. సో మనకేం కనుక్కోమంటుండు ప్రోడక్ట్ ఆఫ్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ఈ రెండు ఆన్సర్లను ఇంటూ చేయాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది 4a square ఈజ్ టు 36b square అంటే 4a square by 36b square ఇంటూ రెసిప్రోకల్ రేషియో ఏమొచ్చింది 25b square by 4a square. 4a square get cancel, b square get cancel. సో మనకేమొచ్చింది ఇక్కడ 25/36 is the answer. ఆప్షన్స్లో ఈ ప్రాబ్లం అనేది ఈ ఆన్సర్ అనేది మనకు ఇవ్వడం జరగలేదు. సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద two numbers whose mean proportion is 12 and third proportion is T24. సో mean proportional అంటే ఫార్ములా ఏంది mean proportion రూట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 12 అనుకోండి. సో ఏబి ఈక్వల్ టు ఎంత అవుతుంది 144 అవుతుంది. ఇలానే పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏందండి థర్డ్ ప్రపోర్షన్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు బి ఈజ్ టు సి. థర్డ్ ప్రపోర్షన్ అంటే మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామండి సి వాల్యూ. ఇక్కడ మనకి థర్డ్ ప్రపోర్షన్ ఈక్వల్ టు 324 ఇచ్చిండు. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు బి ఈజ్ టు సి వాల్యూ ఎంత ఇచ్చినట్టు 324 ఇచ్చినట్టు. సో ఇలా రాసినాక మీన్ ప్రపోర్షనల్లో అయింది మనము థర్డ్ ప్రపోర్షనల్లో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ అంటే 324 ఏ ఈక్వల్ టు బి స్క్వేర్. చూడండి ఇక్కడ నుంచి మనము ఏబి ఈక్వల్ టు 144 అంటే ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చండి 144/b. ఇక్కడ నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తా 324 ఏ అంటే ఏం చేస్తా 144/b ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే 324 ఇంటూ 144 ఈక్వల్ టు బి క్యూబ్. సో మనకి ఇప్పుడు బి ఈ రెండింటిని ఇంటూ చేస్తే బి అనే వాల్యూ వస్తుంది. సో మనకి ఇక్కడ బీ క్యూబ్ ఈక్వల్ టు 324 ఇంటూ 144 అంటే బి ఈక్వల్ టు మీరు క్యాలిక్యులేటర్తో చేస్తే అడిషన్ ఇంటూ చేస్తే బి ఈక్వల్ టు 36 వస్తుంది. బి ఈక్వల్ టు 36ని ఏలో సబ్స్టిట్యూట్ చేస్తే 144/36 140/36 అంటే ఆన్సర్ ఈజ్ 4. సో ఆన్సర్లు ఏంటి ఏ ఈక్వల్ టు 4 బి ఈక్వల్ టు 36 ఈజ్ ద ఆన్సర్. సో ఇంతటితో పార్ట్ 5ని ఏం చేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో రాయండి. మీరు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.